కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించినట్లుగా కృష్ణమ్మ తల్లి కూడా ఆశీర్వదించడంతో శ్రీశైలంతో సహా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా నిండుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామం వరద ముంపునకు గురి కావడంతో 6 కిలోమీటర్లు ట్రాక్టర్పై చేరుకుని వరద నీటిలోనే పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. వరద బాధితులకు ప్రభుత్వం సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, 3,000 రూపాయల నగదును అందజేశారు. ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండనటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అవుతే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా, ఎందుకంటే దగ్గర నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈరోజు చూస్తే 140 టీఎంసీల వరకు ఈరోజు నిండుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టికులర్గా గత వారం రోజుల క్రితమే ఏదైతే శ్రీశైలంకి ఆ పైన ఉన్నటువంటి ఆలమెట్టి ద్వారా, తుంగభద్ర ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఏదైతే వస్తూ ఉందో రోజుకి దగ్గర 4 లక్షల క్యూసెక్కులు పైబడి నీరు ఏదైతే వస్తూ ఉందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే మరి అక్కడ పోతిరెడ్డి పాడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత అవకాశం ఉంటే అంత మేర పోతిరెడ్డిపాడు రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా మరి అవసరమైనంత మేరకు ఎంత అవసరమైతే అంత నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తెలుగుదేశం, జనసేన